ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెట్ డిఎస్సి ఛానల్. ఈరోజు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ అన్ని విషయాలు కవర్ అవుతాయి. ఈరోజు నోటిఫికేషన్ ఉదయం 10 గంటలకి రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన జీవో ఆల్రెడీ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జీవో ప్రకారం చూస్తే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి. ఇక్కడ మనం చూడొచ్చు, జీవోకి సంబంధించిన అన్ని సపోర్టింగ్ జీవోస్ నెంబర్స్ ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్లో ముఖ్య అంశాలు మనం చూసామంటే, మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో సో దాని వరకు మనం చూద్దాము. ఇక్కడ మెయిన్ మనం గమనించాల్సింది ఏంటంటే, డిఎస్సి నోటిఫికేషను ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో దాన్ని 45 డేస్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి సో మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ డీటెయిల్స్ చూస్తే, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్ అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, సో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని మనం చూసామంటే, ఫిజికల్ సైన్సెస్, ఈ సబ్జెక్ట్స్ అన్ని చూసామంటే వాటికి ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే, పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో 20 బిట్స్ ఉంటాయి. ఈ 20 బిట్స్కి 10 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా పార్ట్ 2లో వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దీంట్లో 10 మార్కులు, 10 క్వశ్చన్లు ఉంటాయి 5 మార్కులకి. సో అదేవిధంగా పార్ట్ 3లో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది. సో దీంట్లో 10 క్వశ్చన్లు ఉంటాయి 5 మార్కులకి. ఈ పేపర్ అనేది పార్ట్ 3 అనేది ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 4 చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్, కంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్. అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాస్తుంటే ఇంగ్లీష్, మ్యాథ్స్ రాస్తుంటే మ్యాథ్స్, దాంట్లో 80 ఎంసీక్యూస్ ఉంటాయి, 80 బిట్స్ ఉంటాయి. 80 బిట్స్ కూడా 40 మార్కులకి ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 4 మెథడాలజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్. అంటే మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ మెథడాలజీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. దీంట్లో 40 ఎంసీక్యూస్ ఉంటాయి, 40 బిట్స్ ఉంటాయి. దాంట్లో 40 బిట్స్కి 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ మనం చూసామంటే, ఇంతకుముందు ప్యాటర్న్ ఇప్పుడు ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్లో ఎటువంటి చేంజెస్ లేవు. కాబట్టి సో ఇంతకుముందు సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు ఒక విధంగా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించి ఎస్జిటి డీటెయిల్స్ చూస్తే, ఎస్జిటి ఎగ్జామ్ కూడా 2 hours 30 minutes ఉంటుంది. సో దీంట్లో మనకి పార్ట్ 1లో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 16 ఎంసీక్యూస్ ఉంటాయి, 8 మార్క్స్కి ఉంటుంది. తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 8 బిట్స్ ఉంటాయి 4 మార్క్స్కి. తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 16 బిట్స్ ఉంటాయి 8 మార్క్స్కి. సో పార్ట్ 4లో వచ్చేసి లాంగ్వేజ్ ఉంటుంది. అంటే తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ, ఈ విధంగా మనకు నచ్చిన లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లాంగ్వేజ్ కంటెంట్కి సంబంధించి 16 ఎంసీక్యూస్ అంటే 16 బిట్స్ ఉంటాయి 8 మార్క్స్కి. సో లాంగ్వేజ్ మెథడాలజీలో 8 బిట్స్ ఉంటాయి 4 మార్క్స్కి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 కంపల్సరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 16 బిట్స్ ఉంటాయి కంటెంట్లో, అదేవిధంగా 8 మార్క్స్కి. తర్వాత మెథడాలజీలో 8 బిట్స్ ఉంటాయి 4 మార్క్స్కి. సో మన ఛానల్ తరఫున మనం ఈ ఎస్జిటికి సంబంధించి 2 సబ్జెక్ట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి ఇంగ్లీషు, ఇంకోటి వచ్చేసి మ్యాథ్స్. సో ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్లో ఫుల్ మార్క్స్ రావాలంటే ఎస్జిటిలో కానీ, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో కానీ మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. తర్వాత ఇంగ్లీష్ కంటెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ 16 ఎంసీక్యూస్ ఉంటాయి 8 మార్క్స్కి. తర్వాత మెథడాలజీ 8 ఎంసీక్యూస్ ఉంటాయి 4 మార్క్స్కి. నెక్స్ట్ సైన్స్ తీసుకుంటే సైన్స్ కంటెంట్ 16 ఎంసీక్యూస్ ఉంటాయి 8 మార్క్స్కి, 8 ఎంసీక్యూస్ ఉంటాయి
మెథడాలజీలో 4 మార్క్స్కి. నెక్స్ట్ ఫైనల్గా సోషల్ స్టడీస్ కంటెంట్ 16 MCQs ఉంటాయి 8 మార్క్స్కి, మెథడాలజీ 8 MCQs ఉంటాయి 4 మార్క్స్కి. సో ఇది ఎస్జిటి షెడ్యూల్ అనమాట. ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామ్ ఎట్లా ఉంటుందనేది, ఎస్జిటి ప్యాటర్న్లు కూడా ఎటువంటి మార్పులు లేవు, ఓల్డ్ సిలబస్ ఓల్డ్ ప్యాటర్నే ఫాలో అయ్యారు. కాబట్టి ఇది మనకి ఒక విధంగా మంచిది అనుకోవచ్చు. సో మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్ట్స్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి, సో ఈ 2 కూడా మనం కంప్లీట్గా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏజ్ విషయానికి వస్తే 44 ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఈ 44 ఇయర్స్ కూడా 1 ఇయర్ మనకి దాదాపుగా కలిసి వచ్చింది. 1/7/2024 అంటే 1 జూలై 2024 వరకు కన్సిడర్ చేయడం జరిగింది. అంటే ఇది 2025 అయినప్పటికీ నోటిఫికేషన్ లేట్ అయిందనే ఉద్దేశంతో 2024 1/7 లోపల 44 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండకూడదు, వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక ఎగ్జామ్ విషయానికి వస్తే ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లా రాయాలి ఏందనేది మన ఛానల్ తరఫున మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో గత టెట్ డిఎస్సిలో కూడా మన ఛానల్ తరఫున ఎక్కువ మార్కులు స్కోర్ చేశారు, ముఖ్యంగా ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్లో. కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్లో ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది అప్లై చేయాలి. ఈ నార్మలైజేషన్ ఐఐటి జేఈ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లో ఎట్లయితే నార్మలైజ్ చేస్తారో అదే పద్ధతిలో నార్మలైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో నార్మలైజేషన్ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఖచ్చితంగా మీకు పేపర్ డిఫికల్టీని బట్టి నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. పేపర్ డిఫికల్టీ దేన్ని బేస్ చేసుకుని చూస్తారంటే పేపర్ డిఫికల్టీ, సో స్టూడెంట్స్ రాసిన పర్ఫార్మెన్స్ని బట్టి పేపర్ డిఫికల్టీని బేరేజ్ వేస్తారు. కాబట్టి ఎవరికైతే టఫ్గా వచ్చిందో వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయి, ఎవరికైతే ఈజీగా వచ్చిందో వాళ్ళకి మార్క్స్ తగ్గుతాయి. సో దట్ అందరికి కూడా ఈక్వల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, టెట్ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి, వాళ్ళకే డిఎస్సి రాయడానికి అవకాశం ఉంది. ఇందాక మనం చూసాం 80 మార్క్స్కి డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మరి మిగతా 20 మార్క్స్ ఎట్లా తీసుకుంటారంటే ఏపీ టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై ఉండాలి. ఏపీ టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం చూస్తే ఓసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి వచ్చేసి 90 మార్క్స్ రావాలి 150కి, బీసీ వాళ్ళకి 75 వచ్చి ఉంటే చాలు, ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎక్సర్వీస్ మెన్కి 60 మార్క్స్ వచ్చి ఉంటే చాలు. ఇది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఫైనల్ లిస్టుని తయారు చేసి, మెరిట్ లిస్టులని తయారు చేసి, సెలక్షన్ లిస్టులని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం మీద డిఎస్సి. సో ఈ లిస్టులో ప్రిపేర్ చేసి పబ్లిష్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫైనల్గా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇంకా పోస్టుల విషయానికి వస్తే 16,000కు పైగా పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం మరల రాదు. సో నాకు తెలిసినంత వరకు ఈ డిఎస్సి తర్వాత ఇంకా ఫ్యూచర్లో డిఎస్సీలు రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ వినియోగించుకొని ఇప్పుడే పోస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్స్ పెట్టండి, సో దట్ ఐ విల్ బి క్లారిఫైయింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ నౌ.